ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫ్ఐఆర్. పెళ్లి కాకుండా 2 పిల్లలకు తల్లైంది. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్. సినిమా ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్, సహజీవనం, పెళ్లి, విడాకులు ఇలా చాలా కామన్ అయ్యాయి. సెలబ్రిటీలకు సంబంధించిన రిలేషన్స్ మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. కొంతమంది హీరోయిన్స్ స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత కెరీర్ పీక్లో ఉండగానే లవ్ అఫైర్స్ కారణంగా కెరీర్ పోగొట్టుకున్న వారు, ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ హీరోయిన్ ఒకప్పుడు అందాల తార. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 6 పిల్లల తండ్రితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అప్పట్లో ఇదొక సెన్సేషనల్ న్యూస్. ఆ 6 పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోలేదు, కానీ అతనితో సహజీవనం చేసింది. పెళ్లి కాకుండానే 2 పిల్లల తల్లి అయ్యింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఆమె కూతురు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరంటే ఆమె మరెవరో కాదు, అలనాటి అందాల తార పుష్పవల్లి. ఆమె అసలు పేరు కందాల వెంకట పుష్పవల్లి తాయారమ్మ. పుష్పవల్లి 1930 నుంచి 1960 వరకు 40కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె ప్రధానంగా లీడ్ రోల్స్, మిథలాజికల్, సామాజిక చిత్రాల్లో కనిపించింది. ఆమె గ్రేస్ఫుల్ నటన, అందం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా పుష్పవల్లి 1940 మొదటి వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ప్రముఖ నటుడు జెమినీ గణేష్తో ప్రేమలో పడింది. అప్పటికే గణేష్కు పెళ్ళై 6 పిల్లలున్నారు. జెమినీ గణేష్ పుష్పవల్లి పెళ్లి చేసుకోలేదు, కానీ సహజీవనం గడిపారు. వీరికి 2 పిల్లలు. వారిలో ఒకరు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన రేఖ ఒకరు. మరొకరు రాధ. ఆమె తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమాలకి దూరమయ్యారు. గణేష్తో పెళ్లి కాకపోయినా పుష్పవల్లి జీవితాంతం ఆయనతో కలిసి ఉంది. అలాగే తమ కూతుర్లను హీరోయిన్గా ప్రోత్సహించింది. గణేష్ మొదట్లో రేఖను కూతురిగా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన కూతురిపై ప్రేమ చూయించాడు. ఇక రేఖ కూడా ఇండస్ట్రీలో కొన్ని ప్రేమ కథలు నడిపింది. బిగ్ బాస్ అమితాబ్తో ఆమె ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్గా అయ్యింది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉంటుంది.